2 కోడిగుడ్లు బ్రెడ్‌తో 5 నిమిషాల్లో ఉదయం టిఫిన్‌లోకైనా, సాయంత్రం స్నాక్‌గా అయినా చాలా తేలిగ్గా చేసుకునే ఒక మంచి రెసిపీని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది చేసుకోవటానికి మనకు ఎక్కువ పదార్థాలు కూడా ఏం అవసరం లేదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనిలో కాస్త నూనె వేసుకోండి. దీనిలోకి ఒక ఉల్లిపాయ సన్నటి తరుగును వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ తరుగును కొద్దిగా వేయించుకోండి. కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగును కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి. మనకు ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును సన్నగా తరిగి ఈ కరివేపాకు తరుగును కూడా వేసుకోండి. ఈ మొత్తాన్ని కలిపి కాస్త వేగనివ్వండి. తర్వాత స్టవ్ను పూర్తిగా తగ్గించేసి దీనిలోకి 2 కోడిగుడ్లను పగలకొట్టి వేసుకోండి. ఇలాగే సన్నని మంట పైన కోడిగుడ్లను కాసేపు కదపకుండా ఉంచేసేయండి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు, కారం మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. ఉప్పు, కారం మొత్తానికి పట్టేలాగా కలుపుకుంటూ మనకు కోడిగుడ్డు ఎక్కడ పచ్చిదనం లేకుండా మంచిగా వేగేలాగా చూసుకోండి. ఇది 1/4 వంతు వేగిన తర్వాత దీనిలోకి బ్రెడ్ వేసుకోవాలి. బ్రెడ్ 2 ముక్కలు తీసుకోండి. ఈ 2 బ్రెడ్ ముక్కలు వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలు మొత్తాన్ని కూడా వేయించుకున్న కోడిగుడ్లోకి వేసేసుకోండి. ఈ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలాగే సన్నని మంట మీద ఉంచి అవసరమైనప్పుడల్లా కలుపుకుంటూ ఉండండి. మనం ఇక్కడ కోడిగుడ్డు బ్రెడ్ కలిపి ఇలా ఫ్రై చేసుకోవటానికి ఎటువంటి మసాలాలను వేసుకోవట్లేదండి. మీకు నచ్చితే మసాలాలను కూడా వేసుకోవచ్చు. అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకోండి. ఇలా 1 లేదా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు వేయించుకోవటం వలన బ్రెడ్ కూడా కాస్త వేగి రంగు మారుతుంది. ఇలా కాస్త వేగటం వలన తినేటప్పుడు దీని రుచి చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రంగు వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ఎగ్ ఫ్రై మనకు తయారైపోతుంది. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.